వెనిజులాలో జరిగినటువంటి భూకంపం కొత్త కోణాలని ఆవిష్కరిస్తోంది. జీవకోటి తలచుకోవడానికి ఆశ్రమిస్తున్న భూమి ఉన్నట్టుండి ఊగిపోతూ అపార ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది. ఈ భూకంపాలు నిత్యం ఎక్కడో చోట స్వల్ప స్థాయిలో వస్తున్నా కూడా కొన్ని మాత్రం తీవ్రంగా వణికిస్తున్నాయి. పులి మీద పుట్టలా దాదాపు ఏకకాలంలో వచ్చిన జంట భూకంపాలతో వెనిజులా కంపించిపోయింది. అవి తక్కువ లోతులోని రావడం పెను విధ్వంసాన్ని మిగిల్చింది. భూమి పైపర మొత్తం ఒకే ఆకృతిలో ఉండదు, అది 15 పలకాలుగా విడిపోయి ఉంటుంది. వీటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవి తీవ్ర వేడితో కూడిన శిలాద్రవంపై తేలియాడుతుంటాయి. అందువల్ల ఈ పలకాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు నెమ్మదిగానే ఉంటాయి, కానీ చాలా శక్తివంతంగా సాగుతాయి. వెనిజులాలోని చాలా భాగం సురక్షితమైన దక్షిణ అమెరికా ఫలకం మీద ఉంది. ఉత్తర తీర ప్రాంతం కరేబియన్ దీవులు మాత్రం అత్యంత క్రియాశీలంగా ఉండే ఫలకాలు సరిహద్దు మీద ఉన్నాయి. అక్కడ కరేబియన్ దక్షిణ అమెరికా ఫలకాలు కలుసుకుంటాయి. ఈ రెండింటి మధ్య రాపిడి జరుగుతుంటుంది. దీనికి తోడు ఆ ప్రాంతంలో అనేక పగుళ్ల వ్యవస్థలు ఉన్నాయి. అవి విడిగా కాకుండా పరస్పరం అనుసంధానమే ఉన్నాయి. దక్షిణ అమెరికా ఫలకంతో పోలిస్తే కరీబియన్ ఫలకం ఏటా 2 సెంటీమీటర్ల మేర తూర్పు వైపుగా జరుగుతుంది. దీనివల్ల అక్కడ పగుళ్లలో ఒత్తిడి పేరుకుపోతుంది. ఇలా నిల్వ ఉన్న ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపం ఏర్పడుతుంది. వెనిజులాలోని 80% జనాభా ఈ ఫలకాల క్రియాశీలత ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నివసిస్తుంది. కొన్ని సెకన్లు లేదా నిమిషాల వ్యవధిలో దాదాపుగా ఒకే తీవ్రతతో ఒకే పగులు లేదా పరస్పరం సంధానమైన 2 పగుళ్లను ఛిద్రం చేస్తూ 2 భారీ ప్రకంపనలు వస్తే వాటిని భూకంపం ద్వయం అంటారు. సాధారణంగా ఒక భూకంపం ఏర్పడినప్పుడు తొలుత ప్రధాన ప్రకంపన ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత చిన్నపాటి ప్రకంపనలు ఆఫ్టర్ షాక్స్ తలెత్తుంటాయి. భూకంప ద్వయంలతో మాత్రం 2 ప్రధాన ప్రకంపనలు దాదాపుగా సమాన స్థాయిలోనే ఉంటాయి. వెనిజులాలో తాజాగా నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో 2 భూకంపాలు వచ్చాయి. ఇలాంటివి అసాధారణం, ఎందుకంటే ఒక పగులు ఛిద్రమైతే భూపాలకాల్లో పేరుకుపోయిన ఒత్తిడి చాలా వరకు బయటికి వెళ్ళిపోవాలి వచ్చేస్తుంది. మరో శక్తివంతమైన ప్రకంపనకి ఆస్కారం ఉండదు. ఒక ఫాల్ట్ జోన్ దగ్గర భూకంపం వచ్చిన సమీపంలోని పగులు వ్యవస్థ వద్ద కూడా ఒత్తిడి పేరుకుపోయి పరిస్థితి ఉంటే జోడు ప్రకంపనలు తలెత్తుతుంటాయి. వెనిజులాలో ప్రకంపనలు ఇంత విధ్వంసంగా ఉండడానికి ప్రధాన కారణం అవి భూ ఉపరితల నుంచి తక్కువ లోతులో ఏర్పడమే. నేల నుంచి కేవలం 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులోనే అవి ఉత్పన్నమయ్యాయి. ఎక్కువ లోతుతో పోలిస్తే ఏర్పడే ప్రకంపనలతో పోలిస్తే అవి ప్రమాదకరమైనవి. నేలకు దగ్గరలోనే ఏర్పడడం వల్ల జనావాసాలను తాకడానికి ముందు కొంతమేర బలహీనపడడానికి కావాల్సిన దూరం కానీ సమయం కానీ వాటికి ఉండట్లేదు.